ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సమావేశంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఎంపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా విస్మరించిందని ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, ఎంపీ చిన్ని పెద్ద ఎత్తున కొట్టుకుంటున్నారని, ఇది నియోజకవర్గాన్ని ఒక వింత నియోజకవర్గంగా మార్చిందని విమర్శించారు. డెవలప్మెంట్ లో ఈ రోజు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కట్లేరు బ్రిడ్జి అట్నే ఉండిపోయింది. అదే విధంగా ఎత్తిపోతల పథకం చిత్రపూడి 2 అన్నారు. చంద్రబాబు నాయుడు గారే పెద్ద శంకుస్థాపన చేశారు. ఈ రోజు కోర్టులు అయ్యి అన్న ఆ కోర్టులో ఉన్న వాటిని పెండింగ్ విషయాలను పరిష్కరించడానికి మీరు ముందుకు రావట్లేదు. పేద ప్రజానీకానికి సంబంధించినటువంటి అంశాల్లో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగట్లేదు. వాటి రివ్యూస్ ఏమీ లేవు. ఈ రోజు పెద్ద ఎత్తున కొట్టుకుంటున్నారండి. ఏటి మీద ఈ విషయాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు. డీబీటీ అంటే ఇదివరకు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఉండేది ఆయన చెప్పేది. వీళ్ళు అట్టగా దోచుకో, దాచుకో, పంచుకో. ఈ విధంగా ఈ తిరువూరు నియోజకవర్గం ఉదాహరణ మీరు చూస్తే మొన్న సామాన్యమైన ఆరోపణలు కాదు. ఇసుక మాఫియాకి సంబంధించి అరసపల్లి సాయి కిరణ్ అనే వ్యక్తి, రేషన్ మాఫియాకి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రరావు అనే వ్యక్తి, ఆ తర్వాత ఏదైతే ఇక్కడ వీటన్నింటినీ కూడా 3 రాజధానులకి సపోర్ట్ చేశాడని చెప్పి ఒక ఆయన్ని ఆ రోజు అంటే వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఇంకా కార్యకలాపాలు అవన్నీ కూడా చేసుకోవటానికి ఎంపీ ఆఫీసులో గురునాథం అనే వ్యక్తి ముగ్గురు త్రిమూర్తుల్లాగా పనిచేస్తున్నారని చెప్పి గౌరవ శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఆరోపణ చేశారు. అదే కాదు, పశువులు సంతలో పశువుల్లాగా